భావాజీ మఠం భూముల్లో ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సాగిస్తున్న దందాపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భావాజీ మఠంలో చిచ్చు పెట్టి అక్కడి భూములు కొట్టేసే కూన రవి అమ్ముకున్నాడని వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవి విమర్శించారు. మఠం భూముల్ని ప్రైవేటు భూములంటున్న కూన రవికుమార్ పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కూన రవి చేస్తున్న అక్రమాలన్నీ తవ్వుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్ళు జరిగిపోయింది, నీ అప్పబావ రాజకీయాలన్నీ జరిగిపోయినాయి, ఆ రోజులన్నీ పోయినాయి. మేము ఉన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు, మేము తాట తీసి వదిలేస్తాం. గుర్తుపెట్టుకోేది, నీ నచ్చిన మాట్లాడితే గట్టి ఊరుకోవడానికి ఏం లేదు. అందుకు నీ ప్రతి దాన్ని కూడా నీకు ఏదైతే నువ్వు ఒక్కొక్కటి నువ్వు చేస్తున్నావు అక్రమం, దాన్ని ప్రతి దాన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. ప్రజల ముందు తీసుకొచ్చి నువ్వు చేసిన అక్రమాలని, అన్యాయాలని, దోపిడీల్ని తీసుకొచ్చి పెడుతూనే ఉంటాం. ఆ తర్వాత ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారా, వాళ్ళు ఏం చేస్తారనేది ఆ ప్రజలకే వదిలేద్దాం. నువ్వు ఇంకొకటి అక్కడ పెట్టుకున్నది కూడా దేవుడితో పెట్టుకున్నాను మఠం. అక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది, జగన్నాథ స్వామి దేవస్థానం ఉంది. నువ్వు పెట్టుకుని వాటితో పెట్టుకున్నావు. ఆ దేవుడు కూడా నిన్నేం చేయాలో అది చేస్తాడు.